హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం శనగపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఒక 4-5 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాను నేనైతే. సో, వీటన్నింటిని ఒకసారి బాగా వేయించేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో ఉప్మా రవ్వ వేసేసి వాటిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. నీళ్లు మొత్తం తగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి కొంచెం కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇలా అవుతుంది కదా! దీన్ని కొంచెం కొంచెం బెల్లం సిరప్ వేసేసుకుంటూ బాగా అందులో స్మాష్ చేసేసుకోవాలన్నమాట ఉప్మా రవ్వని. ఇలా చేసుకుంటే బాగా కుక్ అవుతుంది ఉప్మా రవ్వ అయితే. సో, చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంది. తర్వాత ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత నేను 1 కప్ వరకు పాలు యాడ్ చేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. తర్వాత పైనుంచి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన శనగపప్పు పాయసం రెడీ అయిపోయినట్టే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.